హలో అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అనేటువంటి పరిస్థితుల నుంచి నా 5 ఏళ్ల పరిపాలనలో వ్యవసాయాన్ని పండగగా మార్చి వ్యవసాయదారులకి లాభసాటిగా ఉత్పత్తులు వచ్చినట్టుగా చూసి వ్యవసాయదారులు ఆనందంగా ఉండేట్టు చేశాను. కాబట్టి వ్యవసాయదారుల ఓట్లన్నీ నాకే వస్తాయి అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో వాస్తవం ఎంత అనేది ఈరోజు ఆలోచిద్దామండి. అయితే వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో దండగమారిగా తయారయ్యింది అనేటటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మడానికి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ కూడా కారణం అని ఇక్కడ గట్టిగా నేను చెప్పగలనండి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు మంచి జరగాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ప్రజలకు ఎప్పుడు నేను మంచి చేస్తాను, దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలు దాన్ని గుర్తు పెట్టుకుని నాకే ఓటేస్తారు, నా కష్టానికి ప్రతిఫలం ఇస్తారు అని ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అబద్ధ ప్రచారం, వేసే నిందల్ని ఎప్పటికప్పుడు తుడిసి వేసుకోకుండా వాటి మీద కౌంటర్ ప్రచారం చేయకుండా ప్రజలు నమ్మర్లే అని వదిలిపెట్టడం వల్లే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అబద్ధ ప్రచారం నమ్మి ఆయనకే ఓటేసి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చారా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా వ్యవసాయాన్ని దండగమారిగా చేశారా అని ఒక చిన్న విశ్లేషణ చేద్దామండి. అయితే ఒక చెడు ప్రచారం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు, వ్యవసాయదారులో పాటు చంద్రబాబు నాయుడు శత్రువు అనేట్టు ప్రచారం చేస్తున్నారు కదా. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ పుస్తకంలో వ్యవసాయం దండగా అని రాశారో ఈ రోజు వరకు కూడా ప్రజలకు చూపించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రజలు అడగలేదు, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా నన్ను అడగలేదు కాబట్టి ఆ ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే వ్యవసాయాన్ని ఇప్పటి పరిస్థితుల్లో ఈ విధంగా చేస్తే మాత్రం లాభసాటిగా ఉండదు, కొత్త పద్ధతులు ఫాలో అవ్వాలి. అదేవిధంగా ఒక రైతుకు 2 బిడ్డలుంటే ఒక బిడ్డని వ్యవసాయంలో పెట్టి రెండో బిడ్డని చదివించి ఉద్యోగం చేయించండి, తద్వారా కుటుంబంలో యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి అని హితబోధ చేయడం జరిగిందండి. అదే గనక తప్పైతే ఈ రోజున చూస్తే ఏ రైతు తన బిడ్డల్ని వ్యవసాయంలోనే ఉంచాలి అని అనుకుంటున్నారు? అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు తమ పిల్లల్ని వ్యవసాయంలోనే కంటిన్యూ చేయటం లేదు అని కనుక ఆలోచిస్తేనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరదృష్టితో విజనరీగా ప్రజలకి హితబోధ చేశారనేది గుర్తొస్తుందండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారయ్యా అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనుక ఆలోచిస్తే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అతి తక్కువ నీటి ఖర్చుతో వ్యవసాయాన్ని చేయొచ్చు, తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటను పండించవచ్చు అని ఆలోచించి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకి దాదాపు 75% రాయితీతో కూడిన లోన్లు ఇప్పించి రైతులందరికీ ఆ డ్రిప్ పరికరాలు అవైలబిలిటీలో తెచ్చి తద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ నీటి వసతితో పంటలు పండించే విధంగా రైతులకి అండగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా పోలవరాన్ని అతి వేగంగా నిర్మించే ప్రయత్నం చేస్తూ పోలవరం పూర్తి అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు రైతులు నీటి ఎద్దడితో ఇబ్బంది పడకూడదని ఆలోచించి అతి తక్కువ ఖర్చుతో పట్టిసీమ నిర్మించి తద్వారా కోస్తా ప్రాంతంలో పట్టిసీమని గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకి తెప్పించి శ్రీశైలం నుంచి రాయలసీమకి నీళ్లు ఇచ్చి అలాగే పల్నాడు ప్రాంతానికి నీళ్లు ఇచ్చి తద్వారా రాష్ట్రం అన్ని ప్రాంతాలకి నీళ్లు ఇచ్చినట్టు ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఒకసారి కనుక గమనిస్తే పులివెందుల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఊరుకు కూడా ఆ ఊళ్ళో ఉన్నటువంటి కాలువలు చెరువులు కూడా నీటితో నిండినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగిందనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా రైతు బజార్లు అనేవి స్థాపించి పంట పండించే రైతు అతి తక్కువ ధరకి తన రైతు పంటను అమ్ముకోకూడదు, అలాగే పంటని కొనేటటువంటి వినియోగదారుడు ఎక్కువ ధరకి ఆ పంటని కొనకూడదు, మధ్యలో దళారులు మాత్రమే లాభం పొందుతున్నారు అని చెప్పి రైతు బజార్లు పెట్టి రైతే తన పంటని ధరను నిర్ణయించి అతి తక్కువ ధరకి వినియోగదారులకు అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అకాల వర్షాలు వరదలు వచ్చిన సందర్భంలో చాలా ముందుగానే ప్రజల్ని రైతుల్ని అప్రమత్తం చేసి ప్రచారం చేసి వాళ్ళ పంటను కాపాడుకునే విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక నాణ్యమైన విద్యుత్తు రాష్ట్రంలో ఎవరైనా ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అప్పటి వరకు విద్యుత్ లాసులతో ఉన్నటువంటి ఆ సంస్థల్ని 2గా విడగొట్టి ఒక సంస్థకి డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు, ఒక సంస్థకి జనరేషన్ బాధ్యతలు ఇచ్చి ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉన్నావో అవన్నీ పూర్తి చేసి క్లోజ్ చేసి
వ్యవసాయాన్ని నాణ్యమైనటువంటి విద్యుత్ని నాణ్యమైన విద్యుత్తుగా చేసిన తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ పవర్ ఇవ్వగలిగారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ధైర్యంగా తీసుకున్నటువంటి విద్యుత్ సంస్కరణలే కారణం అనేది కనుక గుర్తుపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు రైతులకి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఏం చేశారనేది అర్థమవుతుంది. మరి రైతులకు నేను చాలా చేశాను, రైతులు ఆనందంగా ఉన్నారు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలేంటి, ఆ హామీలను నెరవేర్చారా అని ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ పెడతాను, దాని ద్వారా పంటని వాళ్ళు అమ్మే వరకు ఆ రైతులు ఆ కోల్డ్ స్టోరేజ్ లో ఫ్రీగా స్టోర్ చేసుకోవచ్చు, పంట ఎలాంటి నష్టం లేకుండా చూస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఏ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో కోల్డ్ స్టోరేజ్లు నిర్మించారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పగలరా? అదేవిధంగా రైతుల కోసం పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తాను అని చెప్పారు. ఈ రోజున పగటిపూట కాదు 24 గంటల్లో పగలు రాత్రి కలిసి మొత్తం కూడా 9 గంటలు విద్యుత్ ఇవ్వలేని, విద్యుత్తుని తక్కువ ధరలకి రైతులకు అందించలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఆయన తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ రోజు రైతులకి విద్యుత్తు 9 గంటలు నిరంతరాయంగా ఇవ్వలేకపోవడానికి కారణం అనేది గుర్తుపెట్టుకోవాలండి. మరి 10 రోజుల్లో విద్యుత్ మీటర్లో విద్యుత్ కనెక్షన్లు ఇస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున దాదాపు 55,000 కొత్త విద్యుత్ కనెక్షన్ల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి అంటే మరి ఆయన ఇచ్చిన హామీ ఏమైంది అని రైతు సోదరులు ఆలోచించుకుంటారు. అదేవిధంగా గిట్టుబాటు ధర గ్యారంటీ కల్పిస్తానని చెప్పి పంట వేసే ముందే పంట యొక్క ధరలను నిర్ణయించి ఆ పంట వచ్చిన తర్వాత ఆ పంట ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎంత చెడిపోయినా కానీ ఆ ముందుగా చెప్పిన ధరకే కొనటం ద్వారా రైతులకు మేలు చేస్తాను, రైతులు నష్టపోకుండా చూస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ సంవత్సరం పంటని ముందుగా నిర్ణయించి ఆ ధరకే కొన్నారు అని ఎవరైనా చెప్పగలరా? అదేవిధంగా ఉచితంగా బోర్లు వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రైతుకి ఎంత మందికి ఉచిత బోర్లు వేయించారో చెప్పగలరా? మరి కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 ఏళ్లలో ఒక బిల్లు తీసుకొచ్చి ఒక చట్టాన్ని రూపొందించడానికి ఈ 5 ఏళ్లు కూడా సరిపోలేదు అంటే కౌలు రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నిస్వార్థ చింతన ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుందండి. అదేవిధంగా ప్రతి రైతుకి 12,500 ఇస్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీని దొంగలో తొక్కారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇచ్చే 12,500 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న 6,000 మొత్తం కలిపి 18,500 ప్రతి రైతుకి రావాలి. మరి 5 ఏళ్లలో ఏ రైతుకి ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన రైతుకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకుడికి కానీ 18,500 వచ్చినాయో గనక చెప్తే ఆ రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12,500 వచ్చినట్టు చెప్పుకోవచ్చు. కానీ మన రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా 18,500 రాలేదు. దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారు తానన్న 12,500 దొంగలో తొక్కారని మనకు గుర్తుపెట్టుకోవచ్చండి. అదేవిధంగా ధర వచ్చే వరకు కోల్డ్ స్టోరేజ్ లో ఉచితంగా నిల్వ ఉంచుకునే సదుపాయం కల్పిస్తాను అని చెప్పారు. ఇందాకే మనం మాట్లాడాం. ఆ సదుపాయం ఏ ఒక్క రైతు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేకపోయారు. మరి అదేవిధంగా నల్ల బెల్లం అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తానని చెప్పారు. మరి ఆ నిషేధాన్ని ఎత్తివేయడానికి 5 ఏళ్లు ఎందుకు పట్టింది, ఈ రోజు కూడా ఎందుకు ఎత్తేయలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నారా? మరి అదేవిధంగా రైతుల తరహాలో చేనేతకు బీమా కల్పిస్తా అన్నారు. మరి చేనేత మగ్గాలు ఇబ్బందుల్లో ఉంటే, ఆ మగ్గాల ఓనర్లు ఇబ్బందుల్లో ఉంటే ఎందుకు వాళ్ళని ఆదుకోకుండా కేవలం 10,000 ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు అనే దానికి సమాధానం చెప్పగలరా? మరి రైతుల ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ మినహాయిస్తాను అని చెప్పారు. ఏ రైతు యొక్క ట్రాక్టర్ కి రోడ్ ట్యాక్స్ మినహాయించారో లిస్టు మీరు ఒక వైట్ పేపర్ కనుక ఇస్తే, అంటే ఈ హామీల్లో ఏ హామీ నెరవేర్చారు, ఎంతమంది రైతులకి ఆ హామీ ద్వారా లబ్ధి పొందారు అనేది కనుక మీరు కనుక వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగితే ప్రతిపక్షాల యొక్క విమర్శలకు కానీ అలాగే రైతుల్లో ఉన్నటువంటి సంశయాలకు కానీ అవన్నీ రూపుమాపి మీరన్నట్టు రైతుల్ని పండగ వాతావరణంలో ఉంచారు అని చెప్పుకుంటారు. కానీ లేకపోతే కేవలం మీరు అబద్ధాలతోనే చంద్రబాబు నాయుడు గారి మీద బురద వేసి అధికారంలోకి వచ్చి మీరన్నటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అని ఈ రోజు రాష్ట్రంలో ప్రతి రైతు అభిప్రాయపడుతున్నాడు. కాబట్టి రైతులు ఎవరు అంటే నిజమైన రైతు ఎవడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే స్థితిలో లేరు అని మాత్రం ఇక్కడ గట్టిగా చెప్పుకోవచ్చండి.